ది బిలియన్ డాలర్ థ్రెట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 36 minutes తో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ 1979 మూవీ అంట. నేను ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది అనుకున్నాను, కాకపోతే కలర్ గానే ఉంది. ఇంకా ఈ మూవీలో ఏంటంటే యూఎఫ్ఏ అంటూ ఏదో ఒక పెద్ద రాకెట్ లా ఉంటది అనమాట. దాని గురించి మూవీలో ఇంకా కొంచెం పర్ఫెక్ట్ గా చెప్తే కొంచెం బాగుండు అనిపించింది. ఆ రాకెట్ వల్ల ఏం జరిగిద్ది, ఆ రాకెట్ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏం ఉపయోగం అంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. జస్ట్ ఏంటంటే ఆ రాకెట్ లాంచ్ చేస్తే వీళ్ళకి $1 million వస్తాయి అంతే. మూవీ స్టార్టింగ్ లో ఒక 1 hour లో ఒక ముసలాతను ఉంటాడు. ఆ ముసలతను అండ్ మన హీరో మధ్యలో కన్వర్జేషన్ అయితే కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కామెడీ ట్రై చేస్తా ఉంటారు గైస్, కాకపోతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకా మూవీలో మన హీరో ఏజెంట్ గైస్, మన హీరో లాస్ట్ ఒక ½ hour లో ఏదోదో చేస్తా ఉంటాడు గైస్. అసలు మన హీరో ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు, కాకపోతే చేస్తా ఉంటాడు అంతే. హీరో గైస్ క్లైమాక్స్ లో అన్ని మిషన్స్ ని గెలిగేస్తా ఉంటాడు, కాకపోతే ఆ మిషన్స్ ఏంటో మనకి ఏం తెలియదు అనమాట. ఇంకా మూవీ మొత్తం మీద గట్టి కొడితే ఒకే ఒక ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ కూడా యావరేజ్ గా ఉంటుంది అంతే. అది కూడా మిషన్ చెయ్యి ఉన్న ఒక అతను అండ్ మన హీరోకి ఫైట్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ ఏందో గైస్ అలా నడుస్తా ఉంటది అంతే. కాకపోతే ఏంటంటే వీళ్ళు 1979 లో ఇలా తీయడం అంటే కొంచెం గ్రేట్ అని చెప్పాలి. ఏంటంటే మూవీలో హెలికాప్టర్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, బ్లాస్ట్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ వరకు కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మూవీని ఇప్పుడు చూడొచ్చా అంటే అది కష్టం అని చెప్పాలి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే విలన్ ఒక చెడ్డ పని చేయాలనుకుంటాడు. అయితే మన హీరో ఒక ఏజెంట్ దాన్ని ఆపడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆపాడా లేదా, ఆ చెడ్డ పని ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. అందువల్ల అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో మన హీరో అండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ గైస్ కొంచెం బాగుంటుంది, అలాగే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా కొంచెం బాగుంటాయి అనమాట. ఇంకా మూవీలో విలన్ క్యారెక్టర్ గైస్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే విలన్ ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆ అసిస్టెంట్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, ఒకేలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో 1-2 సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి అంతే. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.